జహీరాబాద్లో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభ విఫలమైందన్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి, జహీరాబాద్ నందు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన రాష్ట్ర మంత్రి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. కానీ అవి అన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా సంగారెడ్డి జిల్లాకు ఎలాంటి నిధులు తీసుకురాకుండా వారి డబ్బా కుట్టుకోవడానికి మాత్రమే వచ్చారన్నారు. ముఖ్యంగా మహిళలకు 2500 ఇవ్వలేదు. కళ్యాణ్ లక్ష్మి పథకం ద్వారా ఉన్న 1 లక్ష రూపాయల కఠినంగా 1 తులం బంగారం ఇవ్వలేదు. పెన్షన్దారులకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4000 ఇస్తామని ఇవ్వలేదు. వికలాంగులకు 6000 ఇస్తామని ఇవ్వలేదు. ఎలాంటి కొత్త వనులు ప్రారంభించకుండా పాత నిధులకు తోటే నిర్మించినటువంటి వాటిని ప్రారంభించి మేమే అని ప్రగల్భాలు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఎలాంటి నిధులు కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి సుముఖంగా లేరు అనేది ఆ సభాముఖంగా తెలుస్తుంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ మాకు ముఖ్యమంత్రికి మంచి సన్నిహితమని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. కానీ నారాయణఖేడ్ నియోజకవర్గానికి కానీ నారాయణఖేడ్ మున్సిపాలిటీ గాని ఎలాంటి అభివృద్ధి నిధులు తెచ్చిన పాపానా పోలేదు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, వైస్ చైర్మన్ పరశురాం, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ చారి, మాజీ ఎంపీటీసీ ముజామిల్, మండల పార్టీ అధ్యక్షులు విఠ్ఠలరావు పటేల్, నాయకులు లక్ష్మణ్ నాయక్, ఉబేడ్, ప్రశాంత్ సాగర్ తదితరులు ఉన్నారు. కాబట్టి ఆయన ఎవరు అక్కడ పోతే అదే మాదిరిగా ఆయన చూస్తున్నారు. తర్వాత ఆయన నమ్మట్లేదు. అక్కడ వాళ్ళే కాదు, ఇక్కడ ప్రజలు కూడా నమ్మట్లేదు. మీటింగ్ నడుస్తుంటే మొత్తం ఆడవాళ్ళంతా బయటకు వచ్చేసారు. ఇకపోతే ఇక సంజయ్ రెడ్డి గారు ఏమని మాట్లాడినారు. భూపాల్ రెడ్డి అసలు వాళ్ళ సీఎంని చూస్తే వాళ్ళని చూస్తే భయపడుతుండే భూపాల్ రెడ్డి. నేను మాత్రం తీస్మార్కాన్ని నేను ఆ సీఎంతో కొట్లాడి ఇది తెస్తా అది తెస్తా అని చెప్పేసి మాట్లాడాను. ఏం జరిగింది ఆ మీటింగ్లో? నిన్న మీటింగ్ ఏం జరిగింది? కొట్లాడైతే ఏం తీసుకోలేదు. నవోదయ తెస్తామన్నారు. ఇద్దరం ఎంపీ నేను కలిసి నవోదయ తెస్తామన్నారు. ఆ నవోదయ అటే పోయింది. ఇప్పటి వరకు నారాయణఖేడ్కి ఏది కొత్తగా రాలేదు. వాళ్ళు ఇచ్చిన మాటలు, మా పబ్లిక్ గా మాట్లాడిన మాటలు, శంకర్పేట నారాయణఖేడ్ డబుల్ రోడ్ చేస్తా అన్నాడు, అది ఒట్టిదే. శంకర్పేటలో డిగ్రీ కాలేజ్ తెస్తా అన్నాడు, అది ఒట్టిదే. శంకరంపేటలో 30 పడకల దవాఖానా తెరిపిస్తా అన్నాడు, అది ఒట్టిదే. నిజాంపేటలో ట్రామా సెంటర్ తెరిపిస్తా అన్నాడు, అది ఒట్టిదే. కమిటీలో 30 పడకల దవాఖానా చేస్తా అన్నాడు, అది ఒట్టిదే. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒట్టిదే. ఏది ఒక్కటి కూడా చేయలేదు. మరి నవోదయ విద్యాలయం కూడా తీసుకొస్తామని నరికిలో చివరికి అది పోయింది అందరూ. సరే, నేను అందరూ ముఖ్యమంత్రి ఉండే, మంత్రి ఉండే, అందరూ నిన్న అందరికి అవకాశం ఇచ్చాను మాట్లాడడానికి. ఈయనను అసలు లెక్క కూడా చేస్తలేదు. నాకు అసలు విలువనే లేదు. అలా సీఎం దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ నాకు అసలు టోటల్గా విలువ లేదు. నలుగురిలో అవమానం కాకుండా చెప్పడం తప్పించి రేవంత్ రెడ్డి గారు మాకు అర్జెంట్ పని అవుతున్నది ఇది అంటే 5 నిమిషాలకు ఒక విమానం ఉంటుంది ఢిల్లీకి పోవాలంటే. నీతి ఆయోగ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది? రాత్రి అయితే ఉండదు. సరే, ఎప్పుడు ఉంటుంది? ఒక 5 నిమిషాలు వెనక ముందు అవుతుంది. కానీ ఈయన మాట్లాడితేనే సమయం అయిపోతుంది. నీతి ఆయోగ్ మీటింగ్ అయిపోతుందా? ఈయనకు అసలు అవకాశం కల్పలేదు. ఎవ్వరు లెక్క కూడా చేస్తలేడు. ఈయన కావాలనే వాళ్ళు మైక్ ఇవ్వలేదు. చంద్రశేఖర్ గారు మాట్లాడారు. ఆయన అయితే ఇప్పుడు ఎమ్మెల్యే లేడు, ఏం లేదు, ఆయన ప్రోటోకాల్ లేదు. చంద్రశేఖర్ గారు మాట్లాడిండ్రు, మాణిక్రావు గారు మాట్లాడిండ్రు, సురేష్ శెట్కర్ గారు మాట్లాడిండ్రు, ఇంకోటి మాట్లాడారు, దామోదర్ గారు మాట్లాడిండ్రు. ఒక నారాయణఖేడ్ ఎమ్మెల్యేకి మాత్రమే అవకాశం ఇవ్వలేదు. అంటే ఆయన విలువ అక్కడ ఎంత ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి ప్రజలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఆ రకంగా ఆయనకు టోటల్గా కూడా అలా విలువ లేకుండా ఉన్నదని చెప్పేసి ఉదాహరణ చెప్తున్నాం. నారాయణఖేడ్లో మా కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇక్కడ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ ప్రకటించిండు. మరి అదే మాదిరిగా గ్రామ పంచాయతీకి 20 లక్షలు ప్రకటించాడు. మరి ఇవన్నీ చేసి మన తర్వాత అందరు ఎమ్మెల్యేలకు నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా నన్ను మాట్లాడిచ్చాడు, నాకు విలువనిచ్చాడు, ఇజ్జత్ ఇచ్చాడు. జైరాబాద్ ఎమ్మెల్యేకి విలువనిచ్చాడు, ఇజ్జత్ ఇచ్చాడు. అటు సంగారెడ్డి మన పడన్చేరు ఎమ్మెల్యేకి విలువనిచ్చాడు, ఆందోళన ఎమ్మెల్యేకి విలువనిచ్చాడు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే లేకుండా కాబట్టి చింతా ప్రభాకర్కి అవకాశం వెళ్ళదు. ఈడ జైరాబాద్లో ఎమ్మెల్యే లేకపోయినా చంద్రశేఖర్ గారికి అవకాశం ఇచ్చారు. కానీ మన నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆయనను అసలు ఎవ్వరు కూడా లెక్క చేస్తలేదు. ఆయన చులకనగా చూస్తుండ్రు. ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఉట్టిగా గొప్పలు కొట్టుకుంటే డబ్బాలు కొట్టుకుంటూ తిరుగుడు.
అసలు ఆయనకు సిగ్గు శరం ఉంటే ఆయనకు కానీ ఆయన కార్యకర్తలకు కానీ ముఖం పెట్టుకొని తిరగని పరిస్థితి ఈ రోజు ఏర్పాటైంది. ఇంకా పోతులు కొట్టుకుంటా ఇదేది అది ఇదే అని వీడియోలు పెట్టుకుంటారు. ఈయన అడిగినని చెప్పాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. సంజయ్ రెడ్డి గారు ఇవన్నీ అడిగినరు. నాకు 2 కళ్ళలాగా సంజయ్ రెడ్డి ఒక కన్ను, షెట్కార్ ఒక కన్ను అన్నాడు. చివరికి అన్ని చెప్పిన తర్వాత లాస్ట్ వినిపిస్తారా? వెళ్తానంటే వినిపిస్తారా?